వెల్కమ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రూపీ డాలర్ టాక్స్. ఇవి చాలా న్యూస్ ఉన్నాయండి. ఆఫ్ కోర్స్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ టారిఫ్. మీరు వినే ఉంటారు టారిఫ్స్ అని ఆల్ ఓవర్ ది ఇంటర్నెట్. డౌ ఇస్ డౌన్ టు 38,000, 6.59%. S&P 500 is down 8%. Nasdaq is also down 8%. This week చూసారంటే Apple is down 13.27%. Microsoft is down 3.49%. Actually Microsoft better compared to others because they don't have any hardware coming from China, so tariff news Microsoft ని పెద్ద ఎఫెక్ట్ చేయలేదు. Then we have Nvidia is down 10%, Amazon is down 9%, Meta is also down 10%, Google is down another 4%. First news we have వచ్చండి, Apple is trying to end business with Goldman Sachs. Another news వచ్చి, Americans are scrambling to buy cars ahead of tariffs because people are worried that cars prices will increase 25%. So not every car and car models 25% టారిఫ్ అడవండి. డీలర్షిప్స్ నేను నా నియర్ బై లోకల్ డీలర్షిప్ వెబ్సైట్ చూస్తే వాళ్ళు ప్రమోటింగ్ యాజ్ మా ఇన్వెంటరీలో ఇంకా స్టాక్ ఉన్నాయి, వీ స్టాక్ పైన ఏమి టారిఫ్ లేవు అని. బట్ వాళ్ళు డీలర్స్ తెలిసిందే వాళ్ళు ఎంత వేస్ట్ గా ఉంటారంటే యాడ్ ఆన్స్ అని చెప్పి తీలేమని చెప్పి ఎంఎస్ఆర్పి పైన చాలా ఎక్కువ అమ్ముతున్నారు. పెద్ద స్కామ్ అయిపోయింది అది. నావి ఇప్పుడు వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు ఈ టైం యూస్ చేసుకొని జస్ట్ ప్యానికింగ్, దే క్రియేటింగ్ ప్యానిక్ లైక్ తర్వాత 25% పెరిగిపోతాయి కార్స్, దే ట్రైంగ్ టు సెల్ లాట్ ఆఫ్ ఇన్వెంటరీ. డూ యువర్ రీసెర్చ్. అన్ని కార్స్ ఏమి రేట్లు 25% టారిఫ్ అప్లై అవ్వదు బికాజ్ యుఎస్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. యుఎస్ ఏమి 100% ఆఫ్ కార్స్ బయట నుంచి రావట్లేదు. ఐ ఫౌండ్ దిస్ గుడ్ ఆర్టికల్ ఫ్రమ్ కార్ అండ్ డ్రైవర్. చూసారంటే అక్యూరా, మెజారిటీ ఆఫ్ అక్యూరా లైన్అప్ ఇస్ అసెంబుల్డ్ యునైటెడ్ స్టేట్స్. ఆడికి లైన్అప్ 25% ఎఫెక్ట్ అవుతుంది బికాజ్ వాళ్ళు యుఎస్ లో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. BMW like sedans mostly a German built to like M series and avani, but company builds most of the SUVs in United States like X3, X4, X5, X6, X7 అండ్ XM. హాండా అయితే అకార్డ్, ఆడసీ, పాస్పోర్ట్, పైలట్ అండ్ రిజ్లైన్ యునైటెడ్ స్టేట్స్ లోనే బిల్డ్ చేస్తుంది. సో సివిక్ లైనప్ వచ్చి స్ప్లిట్ బిట్వీన్ యుఎస్ అండ్ కెనడా. సిఆర్వి కూడా సేమ్, సిఆర్వి లైనప్ ఆల్సో బిల్ట్ బిట్వీన్ యుఎస్ అండ్ కెనడా. టొయోటా క్యామరీ, కొరోలా క్రాస్, గ్రాండ్ హైలాండర్, సిక్వోయా, సియన్నా అండ్ థండ్రా అన్ని వచ్చి యునైటెడ్ స్టేట్స్ లో బిల్ట్ అవుతాయి. మీరు రీసెర్చ్ చేయండి. డీలర్షిప్కి వెళ్తే వాడు అన్ని కార్స్ బయట నుంచే వస్తాయని చెప్తాడు. కార్ అనేది ఇట్స్ $40,000-50,000 యావరేజ్. ఇప్పుడు ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ పర్చేస్. డూ యువర్ రీసెర్చ్. నెక్స్ట్ అప్ వీ హ్యావ్ మైక్రోసాఫ్ట్ టర్న్ 50 years. ఫ్రైడేకి మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎ 50-year-old కంపెనీ. అదల్లా మామ అయితే అబాస్ చెప్పినట్టు ఒకప్పట్లో ఉన్నది కాదు, ఇప్పుడేముందో చెప్పు అన్నట్టు స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వీ హ్యావ్ అమెజాన్ రిలీజ్డ్ ఎ న్యూ నోవా AI మోడల్. ఏంటంటే టేక్స్ యాక్షన్స్ ఇన్ వెబ్ బ్రౌజర్ అండ్ యూజర్ బిహాఫ్. వెళ్ళి ఆ మోడల్ కి అరే నాకు సో అండ్ సో సిటీలో ఈ వెబ్సైట్ కి వెళ్ళి బెడ్రూమ్ ఉన్నవన్నీ లిస్ట్ తయారు చేయను, నువ్వు దానికి కమాండ్ ఇచ్చావంటే ఇట్ విల్ గో అండ్ డూ ఆల్ ది యాక్షన్స్ అండి. న్యూస్ వీ హ్యావ్ ఇస్ అమెజాన్ సబ్మిట్స్ బిడ్ ఫర్ టిక్టాక్ యాజ్ లాస్ట్ మినిట్ బిడ్. లుక్స్ లైక్ అమెజాన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్టీ ఇంట్రెస్టెడ్ టు బై ద టిక్టాక్. వెంటనే వచ్చిన న్యూస్ అయితే ట్రంప్ సెకండ్ టైం ఎక్స్టెండ్ చేశాడు టిక్టాక్ డెడ్ లైన్. సైన్డ్ అన్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు కీప్ ద టిక్టాక్ రన్నింగ్ ఫర్ additional 75 days. Then we have the major news అండి, the biggest news. ఇది worst of the worst expectations. సో CNBC, Bloomberg అనలిస్ట్స్ అందరూ, ఈ ఎకానమిస్ట్ అందరూ వచ్చి ఇంత ఎక్స్పెక్ట్ ఇది రెసిప్రోకల్ తర్వాత ఈ లిబరేషన్ డే, ఈ వెన్స్డే ఏదైతే ఉందో దట్ ఈస్ ద బాటమ్. ఆఫ్టర్ దట్ స్టాక్స్ అన్ని పైకి వెళ్తాయి అని చాలా సినారియోస్ వీక్ అంతా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వెనస్డే ఏదైతే ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి అనౌన్స్ చేసిన టారిఫ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్స్ గా ఉంటాయని. సో ఇట్స్ జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. సో అంతటితో మార్కెట్ హ్యూజ్ సెల్ ఆఫ్ అయిపోయింది ఆ 2 days లో. విందాము ప్రెసిడెంట్ ట్రంప్ మాటల్లోనే. Starting tomorrow, the United States will implement reciprocal tariffs on other nations. It's been a long time since we even thought of that. But we will charge them approximately half of what they are and have been charging us. So the tariffs will be not a full reciprocal. I could have done that, yes, but it would have been tough for a lot of countries. We didn't want to do that. I'd like to see the chart if you have it. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి రెసిప్రోకల్ టారిఫ్స్ అని అనౌన్స్ చేశాడు. రెసిప్రోకల్ అంటే ఏం లేదండి, ప్రెసిడెంట్ ట్రంప్ వర్డ్స్ లో వాడు నాకు వేస్తున్నాడు నేను వాడికి వేస్తాను.
సింపుల్, వెరీ సింపుల్. అంతకంటే సింపుల్ గా ఏం చెప్పలేం. వైట్ హౌస్ చార్ట్ కానీ చూసామంటే దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ కంట్రీస్. అగైన్ దిస్ ఈస్ నాట్ ది ఎంటైర్ లిస్ట్ అండి. ఇంకా చాలా చాలా కంట్రీస్. బేసిక్లీ నోవేర్ ఆన్ ద ఎర్త్ ఇట్స్ సేఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ నుంచి. ఈ టారిఫ్స్ ఏంటంటే ఎవ్రీ కంట్రీకి 10% మినిమమ్. సో అన్ని కంట్రీస్ కి 10% టారిఫ్ అయింది. ఆన్ టాప్ ఆఫ్ 10% సమ్ కంట్రీస్ కి అడిషనల్ టారిఫ్స్ వేసాడు. సో వీళ్ళు బ్యాడ్ యాక్టర్స్ అని చెప్పి నెంబర్ 1 లో చైనాకి 34% అడిషనల్ ప్లస్ యువర్ 10%, దట్స్ 44%. లాస్ట్ ఇంతకు ముందు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఆల్రెడీ 20% వేసాడు. దాదాపు 64% చైనాకి టారిఫ్స్ ఇప్పుడు. యూరోపియన్ యూనియన్కి 10% ప్లస్ 20, వియట్నాంకి 10 ప్లస్ 46, తైవాన్ 10 ప్లస్ 32, జపాన్కి 24 ప్లస్ 10%, ఇండియాకి 10 ప్లస్ 26%, సౌత్ కొరియాకి అడిషనల్ 10 ప్లస్ 25%. అగైన్ ఈ లిస్ట్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. రావడమే ఇది వర్స్ట్ కేస్ సినారియో. సో అందుకే మార్కెట్ చాలా సెల్ ఆఫ్ అయింది ఈ వీక్. నెక్స్ట్ డే చైనా ఇంపోజ్డ్ 34% టారిఫ్ ఆన్ ఆల్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఇప్పుడు ఇంకా వరల్డ్ వార్ 3 అన్నారు, బట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ ఏ వరల్డ్ వార్ 3. ఇది టారిఫ్ వార్ ఉన్నట్టుంది. ఇంకో 2 ఐలాండ్స్ కి కూడా టారిఫ్స్ వేసాడు. ఆ 2 ఐలాండ్స్ లో 0% హ్యూమన్. ది ఓన్లీ థింగ్స్ ఆ ఐలాండ్ లో ఉన్నవి పెంగ్విన్స్ ఒక్కటేను. సో పెంగ్విన్స్ కూడా 10% టారిఫ్. మీమ్స్ అయితే వచ్చాయండి ఆర్టికల్ పైన. ఈ పెంగ్విన్స్ కూడా పూర్ పెంగ్విన్స్ 10% టారిఫ్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని. నౌ లెట్స్ లుక్ ఎట్ మై పోర్ట్ఫోలియో. అగైన్ లైక్ అందరి పోర్ట్ఫోలియో లాగే ఆ పోర్ట్ఫోలియో గట్టిగా ఎఫెక్ట్ అయింది. స్టార్టెడ్ వీక్ విత్ $75,000, ended up in $68,900. దాదాపు 7,000 కానండి. లైక్ 9.17%. పోస్ట్ వచ్చి మొమెంటమ్ 11% డౌన్, $341. టెక్నాలజీ పై 10.56% డౌన్, $786. ఫైనాన్స్ ఇస్ డౌన్ 9.97%, $386 లాస్ట్. లైరా హోల్డింగ్స్ 9.93% with $5,172. Care 2.75% down, $21. Retail I lost 1.68% with $122. Majority of the portfolio మీరు చూసారంటే 70% of the portfolio నాకు లైరా హోల్డింగ్స్ లోనే ఉంది. సో that's where I lost most of the money. Then ఈ week I bought $600 worth of stocks అండి 2 trading days లో. On Thursday I bought for $400, Amazon of $267 కి, Apple $38, Google ఒక $96 కి. Then on Friday I bought for $200, Nvidia $173 కి కొన్నాను అండ్ యాపిల్ $37 కి కొన్నాను. ఓవరాల్ గా 1 week లో I lost $6,900. 1 month లో I lost $14,685. I'm not selling any of my shares అండి. So I'm still confident మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తామని. బికాస్ నేను లాస్ట్ 2 times మార్కెట్ సెల్ ఆఫ్ లో నేను కొన్నప్పుడు దే బెనిఫిటెడ్ మీ. కోవిడ్ టైంలో నేను అగ్రెసివ్ గా కొన్నాను. దెన్ ఆల్సో మొన్న 2022 క్రాష్ అప్పుడు కూడా నేను అగ్రెసివ్ గానే కొన్నాను. అగైన్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీ ఆఫ్ మై పొజిషన్స్. ఐ థింక్ యుఎస్ విల్ బౌన్స్ బ్యాక్, బట్ చూద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ I'll see you guys in the next episode.